నమస్తే. నేను మీ చంద్రశేఖర్. పర్సనాలిటీ డెవలప్‌మెంటు, మోటివేషను, విజయాలు సాధించడం, గొప్ప స్థాయికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఒక శాస్త్రంగా రూపొందాయి. దీన్ని అభ్యసించటం, వీటిని అనుకరించడం ద్వారా ఎంతోమంది, లక్షల మంది, కోట్ల మంది తమ జీవితాల్ని సమున్నతంగా మలుచుకొని ఉన్నత స్థానానికి వెళ్ళారు. వీటిల్లో కొన్ని మైలురాళ్ళు, గొప్ప స్థాయి గల పుస్తకాలనేవి ఉన్నవి. వాటన్నిటిలోకి అగ్రగణ్యమైన పుస్తకం అని చెప్పగలిగేది థింక్ అండ్ గ్రో రిచ్. థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకాన్ని నెపోలియన్ హిల్ అనే ఆయన రచించాడు. ఈ పుస్తకం ద్వారా కొన్ని కోట్ల మంది తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ పుస్తకం రాసిన తర్వాత నెపోలియన్ హిల్ ఇంకో అద్భుతమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఏమిటంటే మాస్టర్ కీ ఫర్ సక్సెస్ అని. మాస్టర్ కీ ఫర్ సక్సెస్ అని ఆయన సక్సెస్కి కీ ఏంటో చెప్పాడు. అయితే అందులో చాలా వివరాలు చెప్పిన తర్వాత చివరి పాఠంగా మాస్టర్ కీ అనేది చెప్పాడు. ఇప్పుడు నేను మీకు ఆ మాస్టర్ కీ ఏదో చెప్పబోతున్నా. ఆ మాస్టర్ కీ అనేది డిసిప్లిన్ అనమాట. ఇంత గొప్ప పుస్తకాలు రాసి ఇంత గొప్ప విజ్ఞానాన్ని అందించిన నెపోలియన్ హిల్ చివరికి మాస్టర్ కీ ఏంటి సక్సెస్ కంటే డిసిప్లిన్ అని చెప్పాడు. ఎవరు చెప్పినా సరే విజయానికి చివరి మజిలీ ఏంటి అంటే డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ ఆల్వేస్ బీట్స్ టాలెంట్. డిసిప్లిన్ అనేది టాలెంట్ని అధిగమిస్తుంది. టాలెంట్ గల వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ డిసిప్లిన్ గల వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మీరు ఏ సక్సెస్ అయిన వ్యక్తినైనా తీసుకోండి, వాళ్ళ వెనకాల చాలా గొప్ప డిసిప్లిన్ ఉంటుంది. మీరు డిసిప్లిన్గా ఉన్నారా, మీరు ఎంత లోగా స్టార్ట్ చేసినా సరే సమున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. కాబట్టి డిసిప్లిన్ అనేది దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మీరు డిసిప్లిన్ అనే దాని మీద దృష్టి పెట్టండి. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ కారణంగానే సీనియర్ ఎన్టీ రామారావు కానివ్వండి, మరొకళ్ళు కానివ్వండి, వాళ్ళ జీవితాలని చాలా సామాన్యంగా మొదలుపెట్టి చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే సీనియర్ ఎన్టీ రామారావు గారి కన్నా గొప్పగా డైలాగ్ చెప్పగలిగిన వాళ్ళు, అలాగే అందగాళ్ళు, నటనా కౌశలం ఉన్నవాళ్ళు ఇంకెవరో లేరా అంటే చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళందరినీ తోసిరాజని రామారావు గారు అన్ని దశాబ్దాల పాటు హీరోగా ఉన్నాడంటే కారణం ఆయన కఠోరమైన క్రమశిక్షణ. మీకు కష్టం, డిసిప్లిన్ లేకుండా ఎవరు సక్సెస్ కారు. ముఖ్యంగా డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుందంటే సామాన్యంగా అందరూ మొదలు పెడితే ఇందులో గొప్ప టాలెంట్ ఉన్నవాళ్ళు, గొప్ప అనుకూలతలు ఉన్నవాళ్ళు, అవకాశాలు ఉన్నవాళ్ళు కట్ చేసి చూస్తే వీళ్ళంతా సక్సెస్ అవుతారంటే చెప్పలేం. కానీ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు మాత్రం ఎంత లోగా స్టార్ట్ చేసినా, ఏ అవకాశాలు లేకపోయినా కేవలం వాళ్ళ డిసిప్లిన్ ద్వారా కొంతకాలానికి టాప్కి వెళ్ళిపోతారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, లేదా మీకు నిజంగా టాలెంట్ లేకపోయినా దాని గురించి మీరు చింతించక్కర్లేదు. కానీ చింతించాల్సిందల్లా డిసిప్లిన్ లేకపోవడం గురించి. అయితే అల్టిమేట్ డిసిప్లిన్ సాధించడం అవుతుందా అంటే నిజానికి అల్టిమేట్ డిసిప్లిన్ సాధించడం అవ్వదు, కానీ డిసిప్లిన్లో హయ్యెస్ట్ రేంజ్కి వెళ్ళటం అవుతుంది. అందుకని ప్రతిరోజు ఇది టెస్ట్ లాంటిదే. ఈ డిసిప్లిన్ అనేది గోల్ సెట్టింగ్లోను, టైం మేనేజ్మెంట్లోను, ప్రతిరోజు మనం చేసే పనుల్లోనూ అన్నిట్లోనూ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సినిమా గాయకులను తీసుకోండి, పొలిటీషియన్స్ తీసుకోండి, ఎవరినైనా సరే వెర్రిమొర్రి వేషాలు వేసిన వాళ్ళు తెరమరుగైపోవటం, డిసిప్లైన్డ్గా వర్క్ చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వటం ఇది కామన్. అయితే ఈ డిసిప్లిన్కి ఇంకోటి ఉంది. అదేంటంటే మీరు డిసిప్లిన్గా ఉండటమే కాదు, మీరు సక్సెస్ అవ్వాలి, మీ ఆర్గనైజేషన్ సక్సెస్ అవ్వాలంటే మీ కొలీగ్స్ కూడా డిసిప్లిన్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఆర్గనైజేషన్లో టాప్లో ఉన్నారనుకోండి, మీ కింద వాళ్ళు డిసిప్లిన్గా లేకపోతే మీరు ఎంత డిసిప్లిన్గా ఉన్నా ఆర్గనైజేషన్ రన్ చేయడం కష్టం అవుతుంది. అందువలన మీరు మీ వాళ్ళు కూడా డిసిప్లిన్గా ఉంటే ఆర్గనైజేషన్ సక్సెస్ అవుతుంది. ఇది ఒక క్యాస్కేడ్ ఎఫెక్ట్ లాంటిదన్నమాట. పొద్దున్నే మీ ఆఫీస్కి బాయ్ సమయానికి రాలేదనుకోండి, ఎక్కడికక్కడ చిందరవందరగా ఉంటుంది. అది సరిచేసే వాళ్ళు ఎవరు? చిన్న బాయ్ కావచ్చు, టాప్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అందరూ డిసిప్లిన్ మెయింటైన్ చేసినప్పుడే ఆఫీస్ కానీ ఆ కంపెనీ కానీ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ సెల్ఫ్ డిసిప్లిన్ యొక్క ఇంపార్టెన్స్ గమనించి మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా కూడా మీ వర్క్లు ఏంటో అనేది రాసుకొని, మీ లక్ష్యాలు ఏంటో రాసుకొని వాటి మీద ఫోకస్ పెట్టి ఒక డిసిప్లిన్గా వర్క్ చేస్తే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా సరే ఈ డిసిప్లిన్ అనే ఫైనల్ ఆఖరి అస్త్రాన్ని నమ్ముకొని మీరు కనుక వర్క్ చేస్తే మీరు చాలా కొద్ది కాలంలోనే గొప్పవాళ్ళు అవుతారు. మనిషిగా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? అది మీరే. ఎవరికి వాళ్ళు ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్కి మీరు కనుక డిసిప్లిన్గా ఉంటే మీ మీద నమ్మకం పెరుగుతుంది, మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది. తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మీకు విజయాలు లభిస్తాయి. అలాగే ఒక చిన్న విజయం సాధిస్తే మీరు ఒక విజయం తర్వాత మరో విజయం, ఇలా విజయాల పరంపర కొనసాగిస్తుంటే మీరు తిరుగులేని శక్తిగా తయారవుతారు. తద్వారా చూసేవాళ్ళు చాలా గొప్ప వ్యక్తి, అద్భుతం, అనన్యం, అసామాన్యం అనుకుంటారు.
వాస్తవం చెప్పాలంటే ఈ అన్నిటికీ కారణం ఒకే ఒక్క విషయం, సెల్ఫ్ డిసిప్లిన్. ఈ రోజు నుంచి మీరు ఈ సెల్ఫ్ డిసిప్లిన్ యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి మీ జీవితంలో దాన్ని విడదీరాని భాగంగా చేసుకుంటారని, ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారా మీ జీవితంలో మీరు గొప్ప విజయాలను సాధిస్తారని, సాధించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.